హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. అక్టోబర్ 2020 టైంలో జోహీకి వచ్చేసి 6 monthsలో ఎంటర్ అవుతున్నాడు అనమాట. సో ఆ టైంలో ఏంటంటే జోహీకి మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి 6 months బర్త్డే, హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసామన్నమాట. ఈ బర్త్డే థీమ్లో మీకు కనిపిస్తున్న పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసినవి కాదండి. నేను నా ఓన్ హ్యాండ్స్తో ఎలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది, ఏ కలర్ ఉండాలి అంటే అంతా పర్పుల్ థీమ్ ఉండాలి అని బ్రెయిన్లో పెట్టుకున్నాను. ఆ టైంలో ఆ పర్పుల్ ఆర్ లావెండర్ బాగా ట్రెండ్ అవుతున్న కలర్ అనమాట. సో దాన్ని హ్యాపీ 6 months బర్త్డే అని నేనే పేపర్తో కట్ చేసుకుని, పక్కన ఫ్యాన్స్ లా ఉన్నాయి కదా అవి కూడా నేనే 10 rupees పేపర్ ఉంటే చూసారా, ఇవన్నీ హెవీ కాస్ట్ అయితే కాదండి, 10-20 అట్లా యూస్ చేసి ప్రతిదీ కూడా నేనైతే చూడటానికి చాలా గ్రాండ్గా కనిపించేలాగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే బడ్జెట్ రేంజ్లోనే నేను నా ఓన్ హ్యాండ్స్తో ఎక్కడ ఆన్లైన్ ఆర్డర్ చేయకుండా ఈ మోడల్లో ఉంటే బాగుంటుంది అని ఒక పర్పుల్ థీమ్ తీసుకున్నాను. కాబట్టి దాన్నే పేపర్స్ యూస్ చేసుకుని మొత్తం కూడా నేను కట్ చేసి సెలెక్ట్ చేసి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఇలా థీమ్ అయితే డెకరేట్ చేసి హాఫ్ బర్త్డే సెలబ్రేట్ చేసామండి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ అయి ఉంది, సో చూసేయండి. నెక్స్ట్ అదే అక్టోబర్ 1లో మనకి ఊకుడితే ఉగ్గు గిన్నెలు అని సాంప్రదాయంలో ఉంది కదా, సో అది నేను యూట్యూబ్లో చూసి ఊకుడితే ఉగ్గు గిన్నెలకు సంబంధించింది కూడా నేను ఫొటోస్ అయితే జోహిని తీసుకున్నానండి. సో అప్పుడు ఇలా ఫొటోస్ తీసుకోవడం మాత్రం చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫేస్ కట్స్ ఇప్పుడైతే చూడలేము, మన బ్రెయిన్లో స్టాంప్ అయి ఉండదు కాబట్టి. సో అట్లా మెమరబుల్గా ఉంటుంది. ఫొటోస్కున్న పవరే ఇది అనుకుంటా అండి. సో చాలా క్యూట్గా అనిపించినాయి చూస్తుంటే మాత్రం మెమరబుల్గా. సో మనకి గుర్తుంటుంది కదా, ఎవరికైతే ఇలా న్యూ బోర్న్ బేబీస్ ఉంటారో వాళ్ళ మదర్స్కి ఇవన్నీ యూజ్ అవుతాయి అని చెప్పేసి ఒక్కొక్క మంత్ నేను ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ దీని తర్వాత పాకితే పరమాన్నము ఇవి కూడా ఉన్నాయి కదండి. సో పాకితే పరమాన్నము కూడా పాకుండలు లేదు పరమాన్నము చేస్తారంట. ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఏంటంటే మన పాతకాలంలోనే ఉన్నాయండి. ఆ ట్రెడిషన్స్ ఇప్పుడు తెలియవు, యూట్యూబ్ ఉండటం వలన దీని పుణ్యమా అని మనం తెలుసుకున్నాం అనమాట. పెద్దవాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు కదా యూట్యూబ్లో, సో వాళ్ళ ద్వారా నేను ఇది తెలుసుకున్నాను. సో పాకితే పరమాన్నం కూడా నేను ఇట్లా పిక్స్ అయితే తీసానండి కొన్ని. ఇవి ఇదివరకు ఉంటాయి అనేది నా పెద్దవాళ్ళు అంటే మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా పెద్దగా మాట్లాడుకున్నది తెలీదు. అంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర మాట్లాడుకుంటారేమో కానీ నాకు తెలియదు అనమాట. సో జోహి పుట్టే టైంకి ఇంకా యూట్యూబ్లో చూస్తూ ఉండంగా అప్పుడు కనిపించినాయి. ఓకే, పాతకాలంలో ఇలా ట్రెడిషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఫోటో థీమ్స్ అని మంత్లీ బేబీ ఫోటోషూట్స్ అని అంటున్నారు కదా, అవన్నీ ఇప్పుడు నుంచి వచ్చినాయి కాదండి. ఇవన్నీ మన పాతకాలంలోనే తెలుగు సాంప్రదాయంలో ఉన్నాయన్నమాట. అవన్నీ యూట్యూబ్ వలన మనకి తెలిసినాయి. సో పాకితే పరమాన్నము ఇది కూడా నేను ఫొటోస్ తీసానండి. మీకు కనుక ఈ థీమ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.